నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం. వెల్కమ్ టు ఆస్క్ యువర్ డాక్టర్ ది ఎన్ఆర్ఐ హెల్త్ షో. ఐ యామ్ ప్రియా గోటేటి. సో, మనం రోజు ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుని మనం ఎవ్రీ ఎపిసోడ్ ఒక రన్నింగ్ టాపిక్, బర్నింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్ఆర్. అంటే మూవీ అనుకున్నారు. మూవీ కాదు. రెస్ట్, రీసెట్, రివైవ్. ఇది మనందరికీ చాలా ఇంపార్టెంట్. మూవీ ఎలా మనకి బ్లాక్ బస్టర్ కావాలో, మన లైఫ్ కూడా సాఫీగా అలా హ్యాపీగా వెళ్ళాలి అంటే స్లీప్, నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. సో, దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దామోదర్ నరెల్లా గారు, ఎండి ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. హాయ్ అండి డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నానండి. ప్రియా గారు బాగున్నా, మీరు బాగున్నారా? ఎస్ బాగున్నానండి. మెరీ సో, క్రిస్మస్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్ఆర్. అదే చెప్తున్నాను. సో, బ్లాక్ బస్టర్ మూవీ లాగా మన లైఫ్ కూడా వితౌట్ ఎనీ డిసీజెస్ వెళ్ళాలి అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ మనం నెగ్లెక్ట్ చేసే థింగ్ కూడా అదే నిద్రని. నైట్ అవుట్ పార్టీస్ అని చెప్పొచ్చు, ఆర్ కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తారు. నిద్ర అనేది మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకుంటాము. సో, అలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొని మనం నెగ్లెక్ట్ చేసిన నిద్ర వల్ల మనకి ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది మీరు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ దాని గురించి చెప్పండి. అసలు నిద్ర ఎంత ఇంపార్టెంట్ మనకి? మొత్తానికి టాపిక్ భలే వచ్చిందండి. ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. సో ఇట్స్ యాక్చువల్లీ రియల్లీ బ్లాక్ బస్టర్ టాపిక్ ఇది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ ఎంత 1/3 ఆఫ్ అవర్ లైఫ్ మనం పడుకుంటాం. యా, ఇప్పుడు 8 hours అంటే అంతే కదండి. అంతే. ఐడియల్ స్లీప్ టైమ్ ఇస్ అరౌండ్ లైక్ 7 to 8 hours కదా. యూనో సో అంటే మన జీవితంలో ఒక 3 వంతుల్లో ఒక వంతు పడుకుంటాం మనం. సో అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిక్వైర్డ్ ఆల్సో. రిక్వైర్డ్ ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ మెంటల్ హెల్త్ ఆర్ బ్రెయిన్ ఫంక్షన్ బట్ ఆల్సో ఫర్ ఫిజికల్ హెల్త్. ఎందుకంటే స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ అంటాం కదా. సో దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే the definition itself is, it's not that the brain is not functioning when it is sleeping. It is still actively functioning. Both physical and mental activity ఉంటుంది స్లీప్లో కూడా. సో మనము స్లీప్ గురించి చెప్పే ముందు కొంచెం స్లీప్ ఎవ్రీ టాపిక్ ముందు కొంచెం మనం స్లీప్ అంటే అసలు ఏంది, ఎట్లా ఏందనేది కొంచెం సైంటిఫిక్ ఎవిడెన్స్ డిస్కస్ చేద్దాం. Basically, sleep again controlled by brain. Hypothalamus అంటారు కదా. మోస్ట్ ఆఫ్ ద సర్కేడియన్ రిథమ్ అంటారు. బేసికల్లీ పీనియల్ గ్లాండ్ అనే ఒక గ్లాండ్ ఉంటుందండి బ్రెయిన్లో. సో దాని ఫంక్షన్ ఏంటంటే నైట్లో పడుకున్నప్పుడు అది మెలటోనిన్ అనే హార్మోన్ని సీక్రెట్ చేస్తుంది. సో ఆ మెలటోనిన్ హార్మోన్ ఇంపార్టెంట్ ఫర్ స్లీప్ అన్నట్టు. సో అది ఓన్లీ మనము డార్క్ ఎన్విరాన్మెంట్లో అది నైట్లోనే గ్లాండ్ పనిచేస్తుంది, హార్మోన్ సీక్రెట్ చేస్తుంది మెలటోనిన్. సో అలానే ఇప్పుడు లేచుడుతోటే అడ్రినల్ గ్లాండ్ అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ అని చెప్తాం కదా మనం. కార్టిజాల్ సీక్రెట్ అవుతుంది. అందుకే మన కార్టిజాల్ లెవెల్ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో మెలటోనిన్ అంటే ట్యూన్ ఇన్ టు స్లీప్. కార్టిజాల్ అంటే సన్ రైజ్ తోటి కార్టిజాల్ లెవెల్ పెరుగుతుంది సన్ తోటి. సో దే ఆర్ లైక్ 12 hours. సో అట్లా స్లీప్ సైకిల్ రెగ్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు బేసికల్లీ స్లీప్ ఎన్ని అవర్స్ స్లీప్ హెల్తీ లైఫ్కి అవసరం అనేది పెద్ద క్వశ్చన్, రైట్? సో అది ఏజ్ బట్టి వేరీ అవుతుంటుందండి. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా పడుకుంటారు. ఎస్పెషల్లీ బేబీస్ దే స్లీప్ లైక్ 13-14 hours. తర్వాత ఏజ్తో పాటు స్లీప్ టైం కూడా తగ్గిపోతుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఓల్డ్ పీపుల్ దే స్లీప్ ఓన్లీ 6 hours మ్యాక్సిమం పడుకుంటారు. సో మన అడల్ట్ ఏజ్లో జనరల్లీ ఐడియల్ స్లీప్ ఈజ్ 7 to 8 hours అంటారు. 9 hours వరకు కూడా ఓకే, బట్ బియాండ్ దట్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. సో ఎక్సెసివ్ స్లీప్ ఆర్ ఇన్సఫిషియెంట్ స్లీప్ బోత్ ఆర్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు మనం రీసెర్చ్ ఎప్పుడు డిస్కస్ చేస్తాం కదా, రీసెర్చ్లో పోతే
We can discuss lack of sleep and oversleep, sleep disorders అన్ని మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. దామోదర్ గారు, బిఫోర్ దట్ నాకు ఒక క్వెషన్ వచ్చింది. మీరు 2 మెలోటోనిన్ ఆర్ మెలానిన్ చెప్పారు కదా! ఒకటి సెక్రీట్ అవుతుంది. నైట్ టైమ్‌లోనే అది యాక్టివ్ ఉంటుంది. సో దట్ ఇట్ హెల్ప్స్ అని. కానీ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ గానీ, ఇట్లా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ డిఫరెంట్ సైకిల్స్‌లో సెకండ్ షిఫ్ట్ అని చెప్పి మార్నింగ్ పడుకోవడం ఆర్ ఆఫ్టర్‌నూన్ పడుకోవడం. అలాంటి వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందంటారా? అవును. అది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు మీరు. అది సర్కేడియన్ రిథమ్ అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే ప్రాబ్లమ్ ఎప్పుడు స్టార్ట్ అయితదంటే, మీరు కంటిన్యూయస్‌గా నైట్స్ పని చేస్తే ప్రాబ్లమ్ ఏముండదు. యూ సీ వాట్ ఐ మీన్? మీ రిథమ్ సెట్ అయిపోతది. ఓకే. దాన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు డే టైమ్ గదా! హుహు. ఇక్కడ ఐ మీన్ లైక్ ఇండియాలో నైట్ టైమ్. సో ఆబ్వియస్లీ రిథమ్ ఇప్పుడు జెట్ లాగ్ అంటారు గదండీ! అవును. అమెరికా నుంచి వచ్చేవాళ్ళు అదే దట్స్ వాట్ జెట్ లాగ్. జెట్ లాగ్ అంటే అదే లైక్ యువర్ స్లీప్ సైకిల్ ఈస్ నాట్ అడ్జస్టెడ్. సో ఇక్కడ మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలంటే రెగ్యులర్‌గా నైట్ చేసే వాళ్ళకి ఓకే. అంటే హుహు. సో వాళ్ళ సర్కేడియన్ రిథమ్ చేంజ్ అయిపోతది. కానీ ఒక 2 రోజులు 1 డే నైట్ చేసి, మళ్ళా 2 డేస్ డే చేసి, మళ్ళా అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ చేసే వాళ్ళకి దే విల్ హ్యావ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తది మీరన్నట్టుగా. దాని వలన ఓకే. కొంచెం యూనో దే మే హ్యావ్ హెల్త్ ఇష్యూస్. ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ కావడము, తర్వాత డయాబెటిస్ రిస్క్ ఎక్కువుంటది. గ్రోత్ హార్మోన్ ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ అయితాయి. కార్టిజాల్ లెవెల్స్ నేను కేటకోలమిన్. సో అందుకనే రిస్క్ ఉంటది. సో ఇన్‌సఫిషియెంట్ స్లీప్, ఇన్సోమ్నియా డిఫరెంట్ అన్నట్టు. ఇన్సోమ్నియా వాళ్ళకి ఏముంటదంటే, వాళ్ళు బెడ్‌లో ఉన్నా అని వాళ్ళకు ఇంటరప్టెడ్ నిద్ర పట్టది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. హుహు. గోయింగ్ టు స్లీప్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఇన్‌సఫిషియెంట్ స్లీప్ ఎప్పుడంటే, ఇప్పుడు ఛాన్స్ లేదు వాళ్ళకు. నిద్ర పడతది కానీ ఇప్పుడు పని చేస్తున్నారు పాపం. సో దే కెనాట్ స్పెండ్ ఎనఫ్ టైమ్ ఇన్ ద బెడ్. సో దట్స్ ఎ డిఫరెన్స్. వాళ్ళు పోతే బెడ్‌లో పడుకుంటే నిద్ర వస్తది. కానీ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్ దే కెనాట్ గెట్ ఎనఫ్ స్లీప్. అంటే ఇప్పుడు పాపం చిన్న పాప ప్రెగ్నెంట్ అంటే డెలివరీ, పోస్ట్ డెలివరీ చిన్న పాపకి ఫీడింగ్ ఉంటాయి కదా కొన్ని. అట్లాంటి హ్మ్. వర్క్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ ఎవరైనా సిక్ ఉన్నప్పుడు హావ్ టు కేర్. సో దోస్ ఆర్ ఇన్‌సఫిషియెంట్ స్లీప్. అంటే వాళ్ళకు పడుకుంటే నిద్ర వస్తది గానీ సో ఇన్సోమ్నియా అంటే లైక్ దే ఆర్ దేర్ సో ఇట్లా మనం ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ పోతే ఈజీ అయితది అన్నట్టు. ఇప్పుడు స్లీప్ డిజార్డర్స్‌లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్సోమ్నియా. వాళ్ళకి నిద్ర పట్టదు. సో ఇన్సోమ్నియా అంటే లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనఫ్ స్లీప్. గో టు స్లీప్ సారీ. సో అప్పుడు మనం దాన్ని ఎలా ట్రీట్ చేయవచ్చో సో మెనీ వేస్ వితౌట్ మెడికేషన్ చేయవచ్చు ఇది కూడా. లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్సోమ్నియా. ఓకే. సో బేసికల్లీ స్లీప్ హైజీన్ అంటాం. ఓకే. మీరు సో, అహా! కాదు, ఇన్సోమ్నియా అనంగానే నేను వితౌట్ మెడికేషన్ కాకుండా ఫస్ట్ గుర్తొచ్చేది ఓకే. నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ డాక్టర్ దగ్గరికెళ్ళి రికమెండ్ చేసుకొని ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఏసుకొని పడుకుంటారు చాలామంది. సో, వితౌట్ మెడికేషన్ అంటే ఎలా క్యూర్ చేస్తాము? అవునండి. అది స్లీప్ మెడిసిన్స్ యాక్చువల్లీ ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటితోటి. గ్రాగీ ఉంటారు. విల్ డిస్కస్. సో స్లీప్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ అంటే దెర్ ఆర్ 5 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏందంటే, ఇఫ్ పాసిబుల్ అంటే ఈ ఫాస్ట్ కల్చర్‌లో కొంచెం కష్టమే గానీ, ఇఫ్ పాసిబుల్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్ పెట్టుకోవాలన్నట్టు. ప్యాటర్న్ అంటే లైక్ లెట్స్ సే 10:30కో, 11కో పడుకుంటాం. 7కి లేస్తాం. 8 అవర్స్ రైట్? హుహు. లేకపోతే 10కి పడుకుంటే 6కి లేవడం అట్లా. ఒక ఇఫ్ పాసిబుల్ ఎందుకంటే ఒక్కొక్క ఏజ్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంది గదా! ఇప్పుడు. సో అందుకనే ఇఫ్ పాసిబుల్ స్లీప్ ప్యాటర్న్ ఒకటి అంటే టైమింగ్స్ మెయింటైన్ చేస్తే బెటర్. ఇఫ్ యూ క్యాన్. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే ఈ ఫాస్ట్ కల్చర్‌లో యూనో సో మచ్ డిస్టర్బెన్స్ ఉంది గదా! యూనో సో డిస్టర్బెన్స్ ఇన్ ద సెన్స్ మనమే క్రియేట్ చేసుకున్నాం గదా! ఐఫోన్‌లు, ఐ వాచ్‌లు
యూనో. సో, ఇప్పుడు ఒకటి రింగ్ అయితది. ఒకటి ఆఫ్ పెట్టినా ఇంకోటి రింగ్ అయితది గదా! సో, అట్లనే లైక్ టీవీ ఆబ్వియస్‌లీ. సో, ఈ డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేనెప్పుడు చెప్పేదేంటంటే, మన ఇల్లు ఎప్పుడు మంచిగా పెట్టుకోవాలి. ఇల్లు, కారు మంచిగా పెట్టుకోవాలండి ఎప్పుడు గాని. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా! మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ స్పెండ్ దేర్. ఎందుకంటే 1/3 ఆఫ్ ద లైఫ్ బెడ్‌లో స్పెండ్ చేస్తాం. సో, అందుకే మంచి మ్యాట్రెస్ గానీ, కొంచెం బెడ్‌రూమ్ గానీ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, అంటే అందరూ పాపం అఫోర్డ్ చేయలేరు గానీ, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఐ వుడ్ డెఫినెట్‌లీ ఇన్వెస్ట్ మోర్ మనీ ఇన్ ద బెడ్‌రూమ్. హుహు. ఇప్పుడు మీకు తెలియనిదేముంది, మ్యాట్రెస్‌లు కూడా దేర్ సో మెనీ నో వేస్ యూ కెన్ మేక్ ఇట్ కంఫర్టబుల్, రైట్? ప్లస్ లైటింగ్, కర్టెన్స్ గానీ, బేసికల్లీ మనకు కావాల్సింది ఏంటంటే డార్క్ ఉండాలి కదా! డార్క్ ఉంటే స్లీప్ యూ కెన్ గో టు స్లీప్ ఈజీలీ. ప్లస్ కొంచెం వెదర్ అంటే టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా! కొంచెం యాహ్! రీజనబుల్ కూల్ టెంపరేచర్ ఉంటే ఎక్కువసేపు పడుకోవచ్చు కదా! సో డార్క్, కూల్ అండ్ కొంచెం నాయిస్ లెస్, డిస్ట్రాక్షన్ లెస్. ప్లస్ టీవీలు అవన్నీ బెడ్‌రూమ్‌లో పెట్టుకోవడం బెటర్. సో దట్ యూ వోంట్ వాచ్. తర్వాత నెట్ మీద కూర్చోకపోవడం బెటరు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఫోర్త్ థింగ్ ఏందంటే వార్మ్ బాత్, అంటే స్నానం చేస్తే యూనో పడుకునే ముందు స్నానం చేస్తే ఆల్సో ఇట్ హెల్ప్స్ అంటారు. తర్వాత అవాయిడింగ్ థింగ్స్ ఏందంటే, ఇప్పుడు చేయాల్సినవి చెప్పినాము. అవాయిడ్ చేయాల్సినవి ఏందంటే, కెఫెన్ తోటి ఒక 3, 4 అవర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, ప్రిఫరబుల్లీ ఈవినింగ్ 5 తర్వాత మళ్ళీ కాఫీ తాగొద్దు. ఓకే. ఓకే. నికోటిన్ స్మోకర్స్ ఉంటారు కదా! హ్మ్. నికోటిన్ ఏం చేస్తే స్టిమ్యులేట్ చేస్తది. సో, ఆ స్టిమ్యులేటరీ మెడికేషన్స్ అంటే నికోటిన్ కూడా, స్మోకింగ్ కూడా ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఇట్స్ బెటర్. తర్వాత యాహ్! ఫుడ్ కూడా లైక్ ఇఫ్ యూ కెన్ ఈట్ లిటిల్ కపుల్ ఆఫ్ అవర్స్ ఓకే. బిఫోర్. సో దోస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో, డాక్టర్ గారు మీరిందాక స్లీప్ హైజీన్ గురించి చెప్తున్నప్పుడు టీవీ బెడ్‌రూమ్‌లో పెట్టుకోకపోతే బెటర్ అన్నారు. కానీ చాలామంది పడుకునే ముందు టీవీ చూడడం ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్నవాళ్ళు దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ దే ఫీల్ లైక్ ఓకే. దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఐ కెన్ రిలాక్స్. ఐ కెన్ వాచ్ టీవీ అని చెప్పి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో ఏదో ఒక షో చూసి పడుకుంటారు. సో, అది అవాయిడ్ చేయమంటారా? వెరీ ట్రూ. అంటే నేను టీవీ పెట్టుకున్నా అని ఇఫ్ యూ హ్యావ్ ద డిసిప్లిన్. హుహు. డిసిప్లిన్ ఇప్పుడు టీవీ చూసుకుంటా పడుకునే అలవాటు మాత్రం చేసుకోవాలి. యూ సీ వాట్ ఐ మీన్? సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్లీప్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆల్ ద డిస్ట్రాక్షన్. ఎందుకంటే టీవీ చూడొచ్చు, బట్ ఆబ్వియస్లీ మీరు బిఫోర్ గోయింగ్ టు స్లీప్, ఇంకా లాట్ ఆఫ్ పీపుల్ సే లిల్ అంటే మ్యూజిక్ ఓకే, సూతింగ్ మ్యూజిక్ ఓకే అంటారు. బట్ అగైన్ ఇట్ హ్యాస్ టు టెక్నికల్ టెక్నికల్ స్టఫ్ కదా! సో యూ కెన్ అడ్జస్ట్ ఇట్ లైక్ మేబీ 15 మినిట్స్ until you ఓకే. fall asleep. You don't wanna run it through night కదా! So yeah, TV is okay, but before going to bed, I think it's better to avoid it. అండ్ ఇలా ఇన్సెన్స్ కూడా హెల్ప్ చేస్తుందంటారా? లైక్ ఇన్సెన్స్, లైక్ కొంచెం ఫ్రాగ్రెన్స్, రూమ్ ఫ్రెషనర్స్ అవి కూడా హెల్ప్ చేస్తాయంటారా స్లీపింగ్‌కి? They say, but again, every person is different కదా! You have to choose. Some people want to probably some people read. You know, హుహు. so some people like music. Um, yeah, incense అంటే ఇంకా probably it will అంటే మొత్తం ఇల్లంతా ఇదవుతుంది కదా! సో యూ హ్యావ్ టు వాటెవర్ సూట్స్ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. వాటెవర్ కీప్స్ యువర్ మైండ్ సో కామ్, రిలాక్సింగ్. కామ్ రిలాక్స్. యాహ్! వెదర్ ఇట్ కెన్ బి, బట్ ఒక డిసిప్లిన్ ఉండాలి. మీరనేదంటే ఏం చేసినా ఒక డిసిప్లైన్డ్‌గా, ఒక టైమ్‌గా, ఒక రెగ్యులర్ ప్యాటర్న్‌లో స్లీప్ పడుకోవడం విల్ హెల్ప్. యెస్. ఎక్సర్సైజ్ మర్చిపోయినాం మనం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ కూడా అంటే పడుకునే ముందు విగరస్‌గా ఎక్సర్సైజ్ చేయొద్దంట. సో ఇఫ్ యూ కెన్ డూ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ డే టైమ్ ఇస్ బెటర్. మార్నింగ్ ఈజ్ బెస్ట్. బట్ ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్ అంటే 6 యూ కెన్ డూ ఇట్, బట్ 2, 3 అవర్స్ బిఫోర్ స్లీపింగ్ విగరస్ చేయొద్దంటారు.
సో బెటర్ టు అవాయిడ్ విగరస్ ఎక్సర్సైజ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. సో అదొక వర్కౌట్స్ అన్నీ లైక్ 3 అవర్స్ వర్కౌట్స్ చేస్తారు చాలా మంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ పొద్దున్నుంచి వర్క్ చేసొచ్చాక థెల్ గో టు జిమ్ లైక్ 7, 8కే జిమ్‌కి ఎళ్లి ఒక 1, 2 అవర్స్ వర్కౌట్ చేస్తారు. సో అలా చేస్తే అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ ప్రయర్ టు ద స్లీప్ టైమ్ చేయాలి. ఎందుకంటే విగరస్ యాక్టివిటీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈజ్ నాట్ అ గుడ్ థింగ్ అని రీసెర్చ్‌లో ఉంది. ప్లస్ ఇఫ్ యూ గో టు ద స్టడీస్ ఇంగ్లాండ్‌లో ఒక పెద్ద స్టడీ చేసిళ్ళు 45-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ ఓవర్ స్లీప్ ఈ రెండింటికి కూడా ఆల్ కాజ్ మోర్టాలిటీ అంటారు. ఆల్ కాజ్ మోర్టాలిటీ అంటే మోర్టాలిటీ డ్యూ టు ఆల్ కాజెస్. లైక్ హార్ట్ అటాక్ ఈజ్ వన్ కాజ్ ఆఫ్ డైయింగ్, అట్లా స్ట్రోక్ ఈజ్ అనదర్ కాజ్. సో ఈ స్లీప్ ఎవరికైతే డిప్రవేషన్ ఉందో ఆర్ ఓవర్ స్లీప్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ 20% ఎక్కువ ఉంటుందంట. ఓహ్! ఓకే. ఇట్స్ అ బిగ్ స్టడీ. ఓవర్ స్లీప్ అంటే లైక్ 10 అవర్స్, మోర్ దాన్ 9 అవర్స్ వాళ్ళకు కూడా. సో ఇక్కడ ఎందుకు ఈ రీసెర్చ్‌లో ఎందుకు ఇట్లా అవుతుంది అంటే దే హ్యావ్ రీజన్స్ ఆల్సో. Reasons is because what happens is when you are lack of sleep, electrolyte imbalances, arrhythmias అంటారు కదా, basically cardiac arrhythmias, especially sleep disorders లో catecholamine fluctuations అయితే ఎస్పెషల్లీ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి నారెఫ్రిన్, అడ్రినలిన్ అంటారు. నారెఫ్రిన్ అంటే అడ్రినలిన్, నారడ్రినలిన్, ఇట్ కెన్ గో అప్ అండ్ డౌన్ అండ్ హార్ట్ రేట్ ఫాస్ట్ అయిపోయి దే కెన్ గో ఇన్ టు కార్డియాక్ రిథమ్ ఇష్యూస్ అన్నట్టు. అట్లనే డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. సో ఈవెన్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ వర్క్ అండి. మీరు ఇరిటబుల్ ఉంటారు. సో యు ఆర్ వెరీ ఇరిటబుల్, లైక్ ఫోకస్. యాక్సిడెంట్స్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాస్ లుకింగ్ ఈజ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ రిస్క్ ఈజ్ ఆల్సో వెరీ హై. somebody is sleeping little less sleep. ఎందుకు అంటే కాగ్నిటివ్ అంటే ఇప్పుడు హై స్కిల్డ్ జాబ్స్ ఉన్నాయి కదా, అంటే యూ హ్యావ్ టు బీ వెరీ అటెంటివ్ ఉంటాయి కదా, అట్లాంటి జాబ్స్లో స్లీప్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ అన్నట్టు. స్లీప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తీసుకోరు. ఎందుకంటే మీకు దే డిడ్ సమ్ స్టడీస్ ఆల్సో, లెస్ స్లీప్ ఉన్న వాళ్ళల్లో కాగ్నిటివ్ లెవెల్ తక్కువ ఉంటుంది. అంటే దే ఆర్ లెస్ అలర్ట్, లెస్ యాక్టివ్. ప్లస్ ఏమవుతుందంటే ఈ స్లీప్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే స్లీప్ డిజార్డర్స్లో దెర్ ఆర్ 4-5 ఇంపార్టెంట్ స్లీప్ డిజార్డర్స్. ఇన్సోమ్నియా వి డిస్కస్డ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అంటే మీరు విని ఉండవచ్చు, చాలా ఇప్పుడు వెరీ పాపులర్ సబ్జెక్ట్ ఇది. ఎస్పెషల్లీ మన ఏషియన్స్లో మన నెక్ కొంచెం షార్ట్ ఉంటుంది కదా కంపేరిటివ్లీ కాకేషియన్స్. వాళ్ళకి కొంచెం లాంగ్ నెక్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళకి గురక ఎక్కువ ఉంటుంది అన్నట్టు. గురక ఈజ్ ఓకే. స్నోరింగ్ ఈజ్ నాట్, అంటే అందరు స్నోరింగ్ చేసే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుంది అంటే ఉండదు. బట్ స్నోరింగ్ ఈజ్ డెఫినెట్లీ దేర్ ఇన్ పీపుల్ హూ హ్యావ్ స్లీప్ యాప్నియా. ఇప్పుడు స్లీప్ యాప్నియా గురించి చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు పడుకుంటారు 9 అవర్స్ పంటారు, 8 అవర్స్ పంటారు. కానీ స్లీప్ యాప్నియా వాళ్ళు ఏమవుతుందంటే, యాప్నియా అంటే సడన్గా బ్రీతింగ్ ఆగిపోతుంది అన్నట్టు. స్లీప్లో వాళ్ళు స్నోర్ చేస్తూ ఒకసారి పాజ్ అయిపోతుంది. ఇప్పుడు గురక పెడతారు కదా, పెట్టి ఒకసారి ఆ సెకండ్ ఏమైందంటే బ్రీతింగ్ స్టాప్ అయిపోతుంది. ఆ బ్రీతింగ్ స్టాప్ అయినప్పుడు ఇప్పుడు మనం బ్రీతింగ్ తోటి ఏమవుతుంది, ఆక్సిజన్ పోతుంది, బ్లడ్లో కలుస్తుంది, రైట్? హెమోగ్లోబిన్ క్యారింగ్ ద ఆక్సిజన్ టు బ్రెయిన్ అండ్ ఎవ్రీ. సో ఇప్పుడు మనం ఆక్సిజన్ లేకపోతే ఎందుకు చచ్చిపోతాం? హైపాక్సియా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమైందంటే, ఎప్పుడైతే యాప్నిక్ ఎపిసోడ్ వస్తుందో, ఆ యాప్నియా వచ్చినప్పుడు నీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ 89% కంటే తక్కువ పడిపోయిందో, అప్పుడు మీకు ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్ సప్లై బ్రెయిన్కు తగ్గుతుంది, ప్లస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్ కూడా తగ్గిపోతుంది. సో ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తారు గురక, రైట్? మళ్ళీ బ్రీతింగ్.
సో, యెస్. అట్లా ఎన్ని సార్లయితే వాళ్ళు బ్రీతింగ్ ఆఫ్ జేస్తారో, దాన్ని యాప్నియా ఇండెక్స్ అంటారు. సో, ఇఫ్ సంబడీ హుహు. అంటే నార్మల్ పీపుల్‌లలో గూడా కొంచెం ఉంటది యాప్నియా. బట్ వెన్ ఇట్ రీచెస్ టు సర్టెన్ లెవెల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్లీప్ యాప్నియా. సో, అప్పుడు ఏమైతదంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ హార్మోన్ లెవెల్స్ అన్నీ ఇంబాలెన్స్ అయిపోతాయి. ఈ ఓకే. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ తోటి ఏమైద్దంటే అడ్రినర్జిక్ సర్జ్ వస్తదన్నట్టు. కేటకోలమిన్ సర్జ్ అంటే మీ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అడ్రినలిన్, నారడ్రినలిన్ పెరిగిపోయి ఏమైద్దంటే మీ హార్ట్ రేట్ ఫాస్ట్‌గా పోవడము. ప్లస్ హుహు. మోర్ దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైతదంటే రైట్ హార్ట్ ఎన్‌లార్జ్ అయితది. రైట్ హార్ట్ స్ట్రెయిన్ వస్తది. రైట్ హార్ట్ ఫెయిల్యూర్‌లోకి పోవడం ఉంటది. అప్పుడు దాన్నేమంటారంటే సివియర్ పల్మోనరీ హైపర్‌టెన్షన్ పోయి కార్పల్మోనరీ అని గూడా అంటారన్నట్టు. సో, అందుకనే ఓకే. స్లీప్ యాప్నియా ఈస్ వెరీ ఇంపార్టెంట్. అడగండి. డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది మీరన్నట్టు గురకబెట్టడం అనేది కామన్. దా హ్మ్. ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? అంటే ప్రతి ఒక్కరు గురకబెట్టేవాళ్ళు ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ అంటారా? లేక ఈస్ దేర్ ఎనీ వే టు డిఫరెన్షియేట్? Yeah. There is a way, but like I always say, in doubt, you always get tested. సో, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ ఎవరండి? యూ నో పిల్లలకి తల్లి. రైట్? యెస్. ఎక్కువ చూసేది తల్లే. తర్వాత అడల్ట్స్‌కి ఎవరు? వైఫ్. స్పౌస్. యెస్. ఎందుకంటే మేల్స్‌లో ఎక్కువుంటది స్లీప్ యాప్నియా. హుహు. స్లీప్ డిజార్డర్స్ కూడా మేల్స్‌లో ఎక్కువుంటాయి. అంటే ఇన్సోమ్నియా ఫీమేల్స్‌లో ఉంటాయి. సారీ. ఇన్సోమ్నియా ఫీమేల్స్‌లా. బట్ స్లీప్ యాప్నియా ఎక్కువ మేల్స్‌లో ఉంటది. సో, వైఫ్ ఏం చేస్తది? "అరె! మస్తు గురకబెడుతున్నావు" అని చెప్పి లేపడం ఉంటది గదా! అటు తిరిగి పడుకో. సో, అప్పుడు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ స్పౌసెస్‌కి మనం చెప్పాల్సిందేందంటే, స్నోరింగ్ చేస్తూ బ్రీతింగ్ ఆపుతుండా. లౌడ్‌గా హ్మ్. స్నోర్ చేసి ఒకటేసారి బ్రీతింగ్ ఆపిండా, ఆపిండా అనేది ఇంపార్టెంట్. సో, నన్నడిగితే బాగా స్నోర్ చేసేటోళ్ళు డెఫినెట్‌లీ టెస్ట్ చేసుకుంటే బెటర్. స్నోర్ చేయనోళ్ళకి కూడా స్లీప్ యాప్నియా ఉండొచ్చు. ఓహ్! ఓకే. నెక్ నెక్ వలన ఏమైతదంటే మనం పడుకుంటే మనకు ఎయిర్‌వే కొలాప్స్ అయితదన్నట్టు. ఈ ఎయిర్‌వే కొలాప్స్ అయినప్పుడు ఏమైతది? అబ్‌స్ట్రక్షన్ వస్తది. స్లీప్ యాప్నియా ఈస్ నథింగ్ బట్ అబ్‌స్ట్రక్షన్. సో, అప్పుడు మీకేమైతది? దెన్ యూ స్టార్ట్ స్నోరింగ్. అంటే ప్రెషర్ ఎక్కువ తీసుకోవాల్సొస్తది. సో, అందుకనే స్నోరింగ్ చేయని వాళ్ళలో గూడా స్లీప్ యాప్నియా ఉండొచ్చు. పిల్లలలో ఉండొచ్చు. ఎనీ ఏజ్‌లో ఉండొచ్చు. యూ సీ వాట్ ఐ మీన్? సో, ఇట్స్ ఎ యెస్. కామన్ థింగ్. పిల్లలలో ఉంటే గూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ గ్రేడ్స్ మంచిగొస్తలేవు, మార్కులు మంచిగొస్తలేవు అని చదువుతుర్రు, అటెన్షన్ లేదు. స్లీప్ ప్రాపర్‌గా పోనప్పుడు ఏమైతది? కాగ్నిషన్ దెబ్బతింటుంది గదా! సో, హ్మ్. అందుకని పిల్లలలో గూడా ఇంపార్టెంట్ ఇది. వాళ్ళ ఇప్పుడు మీకు మనం డిస్కస్ చేసినట్టుగా స్లీప్ మంచిగుంటే అటెంటివ్ ఉంటావు. నీ బ్రెయిన్ యాక్టివ్ ఉంటది. నీకు మార్కులెక్కువొస్తాయి. మెమరీ మంచిగుంటది. ప్లస్ యూ డూ జాబ్ ఫాస్ట్. ఇప్పుడు చాలా మంది రిఫ్రెష్ ఉంటాం మార్నింగ్ పూట. మీరన్నట్టు స్లీప్ మంచిగా చెప్పండి. పడుకుంటే మార్నింగ్ అంతా చాలా రిఫ్రెష్ అయిపోయి చాలా యాక్టివ్‌గా ఉంటాం మీరన్నట్టు. యెస్. రీసెట్ అయితాం. యెస్. స్లీప్ యాప్నియా ఉన్నోళ్ళు ఏమైతాం? వాళ్ళు పొద్దున లేసినాక గూడా అబ్బా! లేసినాం అట్లా అంటే దే ఆర్ నాట్ ఎనర్జిటిక్. ఇప్పుడు జనరల్‌గా మనకు ఎనర్జీ వస్తది గదా! పడుకొని హ్మ్. లేచి. సో, ఇంకొకటి నేను మర్చిపోయాను చెప్పడం ఏందంటే న్యాపింగ్. న్యాపింగ్ మోర్ థాన్ అవర్ న్యాప్ వేయడము ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకే. ఎస్పెషల్లీ షార్ట్ న్యాప్స్ ఆర్ గుడ్. బట్ లాంగ్ న్యాప్స్ చేస్తే ఏమైతదంటే ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్‌లో ఎయాలి. సీ వాట్ ఐ మీన్? హుహు. లెట్స్ సే 10 గంటలకు పడుకుంటారు. మీరు మళ్ళా 6:30, 7కి న్యాప్ ఏసిల్లనుకో. సో, ఐ మీన్ లైక్ ఇట్స్ నాట్ గుడ్. సో, అందుకనే న్యాప్ ఏసడం ఓకే. బట్ మోర్ థాన్ అన్ అవర్ న్యాప్ ఎయొద్దు. క్లోజ్ టు స్లీప్ ఎయొద్దు. సో, దట్స్ ఓకే. ఆల్సో ఇంపార్టెంట్. అది స్లీప్ సో, హైజీన్. చాలా మంది లంచ్ తర్వాత నిద్రపోతూ ఉంటారు. లైక్ లంచ్ చేశాక ఒక 1, 2 అవర్స్ పడుకుంటుంటారు. ఆఫ్టర్‌నూన్ న్యాప్స్ ఎక్కువేస్తారు. సో, దానివల్ల ఇష్యూస్ ఏమి ఉండదు. బట్ క్లోజ్ టు స్లీప్ న్యాప్ ఏస్తేనే ఇష్యూ అంటారు. Preferably if you can cut short to an hour is okay, less than an hour. ఓకే. But if you want to, unless you're working in the night, then they have no option. But so important అది. తర్వాత స్లీప్ యాప్నియాలో ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఇట్స్ ఎ ప్రివెంటబుల్
అంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ప్లస్ సింపుల్ ట్రీట్మెంట్, మెడిసిన్ కూడా అవసరం లేదు దానికి. బేసికల్లీ ఏంటంటే ఇన్ డౌట్ గో ఫర్ ఎ స్లీప్ టెస్టింగ్, స్లీప్ స్టడీ అంటారు. ఓకే. స్లీప్ స్టడీలో ఏం చేస్తారంటే మీకు ఒకటి అది పెడతారు, పల్స్ ఆక్సిమెట్రీ. మనం ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చెక్ చేసుకున్నాం కదా, పల్స్ ఆక్సిమీటర్ అది పెడతారు. తర్వాత మీ బ్రెయిన్కి కూడా ఇక్కడ కొన్ని లీడ్స్ పెట్టి ఈజీ అంటారు, ఈజీ కూడా. సో యూ గో టు స్లీప్ ల్యాబ్ అండ్ స్లీప్ దేర్, దెన్ ఇట్ విల్ రికార్డ్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇఫ్ యు ఆర్ డయాగ్నోస్డ్, ద ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. ఏం లేదు, మీరు ఒకటి ఇప్పుడు మనం ఎయిర్ ఫాస్ట్గా రావాలంటే ఏం చేస్తాం, ఫ్యాన్ పెట్టుకుంటాం కదా. అవును. సో అట్లాంటి ఫ్యాన్నే ఒక సిప్యాప్ అంటారు అన్నట్టు. సిప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. అది ఓకే. పెట్టి చిన్న మాస్క్ ముక్కు ద్వారా పెట్టుకోవచ్చు, లేకపోతే మాస్క్ అన్న పెట్టుకోవచ్చు. అది వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ బ్లోస్ ద ఎయిర్ కంటిన్యూస్లీ. సో అప్పుడు ఏమైతే మీ ఎయిర్వేస్ ఒకవేళ అబ్స్ట్రక్ట్ అయినా అని అవి ఓపెన్ అవుతాయి. సో ఓకే. ప్రెషర్. సో మీరు పడుకునేటప్పుడు అది పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఆల్ యూ నీడ్ ఇస్ టు మేక్ ఇట్, అంటే దాన్ని క్లీన్గా పెట్టుకోవాలి, ఇన్ఫెక్షన్ రాకుండా. యూ హ్యావ్ టు క్లీన్ ఇట్. దే ఆర్ సో మెనీ స్లీప్ ల్యాబ్స్, ఇట్స్ వెరీ బిగ్ థింగ్ నౌ. ఈవెన్ చిన్న చిన్న పోర్టబుల్ కూడా వస్తున్నాయి. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. అండ్ ఫర్ కిడ్స్ ఇట్స్ బెటర్, ఎనీ ఏజ్ ఇట్స్ బెటర్. సో డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీగా టెస్ట్ చేస్తే పిల్లలకి హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా చూడొచ్చు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ రాకుండా చూడొచ్చు. ప్లస్ ఏంటంటే దానివల్ల ఏమైందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, బ్లడ్ ప్రెషర్ పెరగడము. హై బ్లడ్ ప్రెషర్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ స్లీప్ యాప్నియా. అరే నాకెందుకు బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటారు కదా ఏమున్నాను, ఎందుకంటే నువ్వు ఉడకబెడుతున్నావు, స్లీప్ నీ హార్మోన్స్ పెరుగుతున్నాయి. సో ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ఎడ్యుకేషన్ ఫర్ మదర్స్, స్పౌజెస్ అండ్ ఎవ్రీబడి. ఈవెన్ ఓల్డ్ పీపుల్స్ కూడా వాళ్ళు చూస్తాం కదా మనం ఫాదర్ మదర్ని. సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయడం యూస్ఫుల్. లేదు, మనం స్లీప్ హైజీన్ గురించి డిస్కస్ చేసాము అండ్ స్లీప్ డిసార్డర్స్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఐ నో దట్ స్లీప్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ టాపిక్. ఇప్పుడు చాలా మంది నిద్రపోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఓవర్ స్లీప్ ఉంది మీరు చెప్పినట్టు. సో ఐ నో మనము టైం ఆల్మోస్ట్ దాటేస్తున్నాం ఈ ఎపిసోడ్ టైమ్. సో మనం ఇంకొక ఎపిసోడ్ డెఫినెట్లీ చేద్దాము. విల్ డిస్కస్ అబౌట్ కొంతమంది నోరు తెచ్చి నిద్రపోతుంటారు. ఇట్లా చాలా ఇష్యూస్ ఒక్కొక్కరికి ఉంటుంది. స్లీపింగ్ ప్యాటర్న్స్, ఒక్క సైడ్ పడుకుంటే ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్, అన్ని దాని గురించి ఇంకా మనం చాలా డీటెయిల్ గా దామోదరంగా అడిగి తెలుసుకుందాం. వెరీ సో ఇంపార్టెంట్. ఎస్, సో ఈ రోజు ఎపిసోడ్ లో మీకు స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండ్ వాట్ ఆర్ ద స్లీప్ డిసార్డర్స్ అనేది అర్థమైంది. ఇంకా వచ్చే ఎపిసోడ్స్ లో ఇంకా దాని గురించి మనం చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ప్రివెన్షన్ ఏంటి, క్యూర్ ఏంటి అనేది తెలుసుకుందాము. This is Priya Goteti signing off. Keep watching Sakshi Manasakshi.